పద్ధతి కాదు. తలుగుతుంది నీకు, ఇది న్యాయం కాదు. ఏం లాభం? ఏం లేదు. ఆలోచించు, పేదల గురించి ఆలోచించు. వాళ్ళు ఎంత నాలుగేళ్ల తర్వాత ఇంకో రాజకీయం వస్తుంది. అప్పుడు ఏ ముక్క పెట్టుకొని వస్తారు? ఇంట్లో పోటీ తెలుసా? ఏ ముక్క పెట్టుకొని వస్తారు? నాలుగేళ్ల ఉంటది. నాలుగేళ్ల తర్వాత ఓట్లు ఏమని వస్తారు కదా, ఏ మొక్కలు పెట్టుకొని వస్తారు? మేము ఎట్లా వేయాలి? ఏం చేసిన తర్వాత ఏం చేసిరు మాకు? ఓట్లేసేదాకా ఒక మాట, ఓట్లేసిన తర్వాత ఇంకో మాట మారితే అది అయ్యేవాకు ఉండేది కాదని, వేరే వాళ్ళకు ఉండేది విలువ తెలుసా? ఇది పద్ధతి కాదు. న్యాయంగా నడవని, రాజకీయం న్యాయంగా నడవని. మీరు కొట్లాడుకొని సావుని, కానీ ఆ గరీబుల జోలికి రాకు. మీ రాజకీయంలో ఏం జరుగుతున్నాయో మాకు తెలియదు, కానీ పబ్లిక్ జోలికి రాకుర్రి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మా పొట్టల మీద కొట్టకండి. నేను వేడుకునేది ఒక్కటే, మీ భూములు అడగలే, మీ జాగాలు అడగలే, మీ ఇండ్లు అడగలే, మీ ఆస్తి పత్రం అంతకన్నా ఎక్కువ అడగలే. రోడ్డు మీద బతున్నాం మేము, రోడ్డు మీద. అది అందరికి వర్తిస్తుంది. మేము ఓటేలే, మేము గవర్నమెంట్ కాదా? మేము ఓటేసిన తర్వాత సీట్ ఎక్కలేదా? ఏమిటికి ఎక్కావు? అంత ముందుకు వచ్చి సొంతంగా ఒక్కరు ఎక్కకపోతుంది. మా అందరూ ఓట్లేసుకొని ఎందుకు ఎక్కావు సీటు? మీకేం లాభం ఉందని ఎక్కావు? నువ్వు ఎక్కిన తర్వాత మా గుండెలు కూసుకున్నావా? మా కడుపులు కొడతావా? ఇల్లు వీకేస్తావా? ఏమిటికి? అప్పుడు రాజకీయం ఏం చేయలే. ఎన్నేళ్ళు పరిపాలించిన రాజకీయం అంతా తెలుగుదేశం పరిపాలించింది కాంగ్రెస్. అప్పుడేం చేసింది, ఇప్పుడేం చేస్తుంది? వచ్చి కొత్త నీళ్ళు తీసుకోవద్దు. కొంతమందిని 1000 మందిని ఆలోచించి ఇది తప్ప ఒప్పని తీసుకో. నలుగురు బతారు, నలుగురు బాగుపడతారు. ఇది న్యాయం కాదు. 100 మంది 1000 మంది ఏడుస్తారు. ఈ దేశానికి ఒక పాపమే శాపంగా మారుతుంది. కరోనా కన్నా జాలి వచ్చేది కానీ, కరోనా కన్నా జాలి వచ్చేది కానీ ఈ గరీబుల పొట్టలు కొత్త మాత్రం పురుగులు కూడా వస్తారు తెలుసా? కుటుంబాలకు పాపాలు తెలవకపోతే మార్కెట్ పెట్టుకుంటా తెలుసా? ఏదో ఒక రూపంలో ఇదంతా భస్మం అవుతుంది. గరీబుల జోలికి పోకండి, గరీబుల ఇళ్ల జోలికి పోకండి. ఉన్నోళ్ళు ఉంటారు, మీరు చూసుకోండి, కానీ పొట్టల మీద మాత్రం కొట్టండి. మీ కాళ్ళు మొత్తం రేవంత్ అన్న నువ్వు ఎక్కేంత మాత్రం మాకేం కావాలి. మంచి చేయి, చెడు చేయి. 100 మంది ఏడుస్తారు, అఘోరిస్తారు. ఆలోచించు. అది నువ్వు సీట్లు కూర్చుంటే మాత్రం నేను ఎక్కినా అందరు వేస్తారు. నువ్వు గెలిచినావన్నా, తను మమ్మల్ని తీసుకొని ఏడేస్తున్నావన్నా, తర్వాత ఏ మొక్కం పెట్టుకొని వస్తావన్నా? ఓట్లే ఇదని కాంగ్రెస్ అని పిలిస్తే మాత్రం మంచిగా ఉన్నదిగా. కాంగ్రెస్ అని పిలువ ఒత్తికి పనిచేవారు.